ఒక్క మనిషిని అభిమానిస్తే ఇంతలానా? ఒక్కరికి అన్యాయం జరిగిందని 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులో ఒక్కరు అన్‌ఫెయిర్‌గా ఎలిమినేట్ అయ్యారని అసలు ఎంతలా పోరాడుతున్నారండి జనాభా. మళ్ళీ రీ ఎంట్రీ కావాలి ఖచ్చితంగా. అసలు వాళ్ళ పనులు మానుకొని అసలు ఎన్ని వీడియోస్ వచ్చినా వాళ్ళు దానికి అసలు రిప్లైలు ఇవ్వడమైతేమి, లైక్స్ చేయడమైతేమి అసలు ఎంతమంది అభిమానిస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అసలు టాస్క్‌లు ఆడుతుందో లేదో తెలీదు. ఆ! అసలు ఆ అమ్మాయి వచ్చాక అసలు మళ్ళీ అది రీబ్యాక్ అవుతుందో లేదో తెలీదు. ఆ! అసలు ఆ అమ్మాయి మనకి బాగా మామూలుగా చూసుకున్నట్లయితే కొంచెము కీచు గొంతులాగా ఎక్కువ అనవసరమైన విషయాలలో అరవడాలు ఇయన్నీ ఉండేటియి. అయన్నీ ఏం పట్టించుకోకుండా ఓన్లీ ఆ అమ్మాయి గురించి ఫస్ట్ పట్టించుకోకుండా ఒకరికి అన్యాయం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. బిగ్ బాస్‌లో మేమెప్పుడో ఎన్నో సీజన్స్ చూసాము. ఎప్పుడు ఇలాంటి ఎలిమినేషన్ అయితే జరగలేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము అనుకుంటూ అసలు ఎంతమంది పోరాడుతున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి పోరాడుతుందో లేదో అయితే నాకైతే తెలీదు కానీ, ఆ అమ్మాయి కోసమైతే అన్‌ఫెయిర్‌గా అయిందని ఎంతమందండి బాబు అసలు. అసలు ఒక వీడియో పెడితే ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి? ఏంటి అసలు ఎంతమంది అడుగుతున్నారు? హ్యాండ్స్ అప్ అండి. మామూలు కాదనమాట. ఒక రేంజ్ అనమాట అసలు. ఇంత హైపా అసలు. బాగా నచ్చిందనమాట. ఇలాగే ఉండాలి. అసలు మామూలుగా కాదు. ఒకరికి అన్యాయం జరిగితే అసలు క్వెషన్ చేస్తున్నారు చూడండి. అసలు 'బిగ్ బాస్' కూడా పట్టించుకుంటున్నాడో లేదో, ఆ అమ్మాయి కూడా పట్టించుకుంటుందో లేదో, వాళ్ళ పేరెంట్స్ అసలు పట్టించుకుంటున్నారో లేదో తెలీదు కానీ, మీరు మాత్రం అసలు ఎంత పట్టించుకుంటున్నారంటే అంత పట్టించుకుంటున్నారు. 'శ్రీజ' రీ ఎంట్రీ అయితే మీకోసమైనా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలి కూడా అనమాట. 95% ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు. బిగ్ బాస్ నుంచి ఏ అప్‌డేట్ రావట్లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు. మీరెందుకు వీడియోస్ చేస్తున్నారు? రీ ఎంట్రీ ఉంటుందని. మీకు తెలుసా? ఏంటి అది ఇదని. తెలుసు కాబట్టే మేము చేస్తున్నామన్నమాట వీడియోలు. గుడ్డిగా ఎవరు చేయరిక్కడ. ఊరికనే కెమెరా ముందు పెట్టుకొని గుడ్డిగా ఎవరు చేయరు. ఎంతో కొంత అప్‌డేట్ తెలుసుకొని అంటే మీరు ఎంతో మంది అభిమానిస్తున్నారు కాబట్టి అసలు ఇంతమంది అభిమానిస్తున్నారు కాబట్టి అసలు ఏంటి ఆ అమ్మాయి వస్తుందా? లేదా? అని మాకు తెలిసిన కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లో మాకు తెలిసిన వాళ్ళ గురించి మేము అప్‌డేట్‌లు తీసుకొని వీడియోలైతే చేయడం జరుగుతుందన్నమాట. కేవలం మీకోసమే అన్నమాట. మీకోసమే. మీరింత అభిమానిస్తున్నారు కాబట్టి, అప్‌డేట్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి కాబట్టి, అసలేం జరుగుతుంది? ఏంటి? అసలుందా? లేదా? అలాంటియన్నీ తెలియచేయాలంటే మాలాంటోళ్ళు ఎవరో ఒకరు వీడియో చేయాలి కదా! చేస్తేనే కదా తెలిసేది. అందుకనే చేస్తున్నామనమాట. 'శ్రీజ' రీ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. మీరిప్పుడు అనొచ్చు, 'బిగ్ బాస్' నుంచి అప్‌డేట్ రావట్లేదు. ఆ అమ్మాయి ఎక్కడో పోయి వైజాగ్‌లో ఉంది. వైజాగ్‌లో ఉన్న అమ్మాయిని ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ తీసుకొనొచ్చి చేపిస్తారా? అది ఇది అనొచ్చు. చేపిస్తారు. ఏం వైజాగ్ ఇప్పుడేం అమెరికానా? కాదు గదా! అయన్నీ కాదు. వైజాగ్‌లో ఉందా? విజయవాడలో ఉందా? అయన్నీ కాదండి. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు హైప్ అనేది తెప్పిస్తారు. వాళ్ళకి టీఆర్పీ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏం చేసినా దాని గురించే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అన్‌ఫెయిర్ జరిగింది, ఫెయిర్ జరిగింది, బయట మనం మొత్తుకున్న, ధర్నాలు చేసినా ఇయన్నీ వాళ్ళకి అనవసరం అన్నమాట. వాళ్ళకి టీఆర్పీ రేట్ ముఖ్యం. టీఆర్పీ రేట్ ఎలా వస్తది? ఇప్పుడు అన్‌ఫెయిర్ అని ఎళ్ళిపోయారు. అందరూ ధర్నాలు చేసి ఎమ్మటే వచ్చి తీసుకొనొస్తే మనిషిని రాదు కదా! మళ్ళీ సైలెంట్ అయిపోతారు. తీసుకొనొచ్చారు ఇంక సైలెంట్. అది కాదనమాట. ఒక 10 డేస్, 15 డేస్ అలా హైప్‌ని పెంచి, 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 పెంచి ఒక్కసారిగా ఆమెని రీ ఎంట్రీ రూపంలో తీసుకొనొస్తే ఆ హైప్ ఇంకా పెరుగుతుందనమాట. అందుకనే 'బిగ్ బాస్' అనేది అసలు చాలా సీక్రెట్‌గా ఉంటాయి. ఇలాంటి విషయాలన్నీ చాలా సీక్రెట్‌గా ఉంటాయి. ఇప్పుడు మీరు చేసే ధర్నాలు, మీరు అన్‌ఫెయిర్ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు మనుషులే. వాళ్ళకి తెలుసనమాట. బయట ఏం జరుగుతుంది? ఏంటి? అసలు 'శ్రీజ' ఎలిమినేషన్ గురించి అసలు ఏమనుకుంటున్నారు జనాభా? ఇయన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనుషులే అనమాట. రోబోలేం కాదు. ఇయన్నీ వాళ్ళ మైండ్‌లో ఉంటాయి. కాకపోతే అవి బయట పెట్టరు. బయట పెట్టరు. పెట్టాల్సిన టైంలో పెడతారు. అవన్నీ బయట పెట్టట్లేదు కాబట్టి ఈ డౌట్స్ అన్నీ వస్తున్నాయి అందరికి. అసలు ఉండదు ఖచ్చితంగా. మీరు ఫేక్ చెప్తున్నారు. అది ఇది అని. ఫేక్ ఏం లేదు. ఎందుకంటే ఎలిమినేట్ అయ్యాక ఎవరన్నా ఒక పర్సన్ అంటే మళ్ళీ జనాల ద్వారా కాకుండా వైల్డ్ కార్డ్ రూపంలో ఎలిమినేట్ అయింది కదా! అందుకని ఎలిమినేట్ అయింది కాబట్టి బిగ్ బాస్ పెండింగ్‌లో ఉందన్నమాట అది. మామూలుగా అయితే ఇప్పుడు జరిగి 1 వీక్ పైనయింది అది. 1 వీక్ పైనయింది కాబట్టి పెండింగ్‌లో ఎప్పుడు ఉండదు. ఒక 3 డేస్‌లో చెప్పేస్తారనమాట. అంటే ఖచ్చితంగా ఇంక ఉండదు. రీ ఎంట్రీ ఉండదని చెప్పేస్తారు. కానీ అలా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా చెప్పలేదనమాట. అది స్టిల్ ఇన్ పెండింగ్. పెండింగ్‌లో ఉంది. పెండింగ్‌లో ఉందంటే అర్థం ఏంటి? 90% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దివాళీకొస్తుందా? సంక్రాంతికొస్తుందా? ఈ క్వెషన్‌లు కూడా మానేయండి. పండగల మ్యాటర్ కాదిక్కడ. అంటే ఎక్కడ ఇవంటే ఇప్పుడు మొన్నే కదా! రీసెంట్‌గానే వచ్చారు వైల్డ్ కార్డ్స్. వరుసగా ఏం పెట్టరు కదా! ఇంక అప్పుడప్పుడు, అప్పటికప్పుడు అన్నమాట ఉండదనమాట. ఒక 2 వీక్స్ లేపోతే ఇంకా ఇప్పుడు హైప్ ఎక్కువగుంది కాబట్టి బయట ఇంకొక 1 వీక్ వెయిట్ చేసి ఇంకొంచెం ఎలా ఉంటుందో మళ్ళీ ఇంకొకటుంది తలకాయ నొప్పి ఇక్కడ. వైల్డ్ కార్డ్స్ వచ్చావు.
మళ్ళీ వాళ్ళ ఆట చూడాలి ఇప్పుడు. వాళ్ళసలు ఎలా ఆడతారు? ఏంటి? ఇప్పుడు 1 వీక్ అయింది. నిన్న నాగార్జున సార్ వచ్చారు. చెప్పారు, లేపారు, కిరీటాలు పెట్టారు. ఏదేదో చేశారు మొత్తానికి. ఆ కరెక్ట్ పాయింట్ ఔట్ ఎవరిని చేయలేదసలు. అసలెందుకు చేయలేదో అర్థం కాలేదు నాగార్జున సారు. వాళ్ళు చేసిన వైల్డ్ కార్డ్స్ చేసినంత ఓవర్ యాక్షన్ మామూలు ఓవర్ యాక్షన్ కాదనమాట. నాకైతే అసలు పిచ్చి రేగిపోయింది అసలు ఎపిసోడ్‌లో చూస్తుంటే. ఒక్కొక్కరికి అసలు ఆయిష అసలు ఏంటండి అసలు ఏ కంటెంట్ దొరక్క రీతుని ఒకడిని పట్టుకొని బయట ఎలాగో నెగెటివ్ స్ప్రెడ్ అవుతుందని ఏం ఆడుకునింది? వాటి గురించి ఏమన్నా నాగార్జున మాట్లాడారా? ఏం మాట్లాడలేదు. చాలా ఉన్నాయి ఇలా. మా 'దివ్యల మాధురి' గారైతేమి, అమ్మాయిలు పిచ్చి అని కళ్యాణ్ అనడం జరిగింది. వాటి గురించి ఏదో సాదా సీదాగా మాట్లాడాడనమాట నాగార్జున సార్. ఏముందిలే అన్నట్టు మాట్లాడి దాన్ని క్లోజ్ చేయడం అయితే జరిగిందనమాట. అది కరెక్ట్ కాదనమాట. గట్టిగా పాయింట్ ఔట్ చేసి మాట్లాడుంటే బాగుండేదేమో అని అయితే నాకైతే అనిపించింది నేను ఎపిసోడ్ చూసినప్పుడు. మీకెవరికైనా అలా అనిపించింటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి వాటి గురించి. ఇలాంటి వాటి గురించే కామెంట్ అయితే చేయాలన్నమాట ఖచ్చితంగా. అది అన్‌ఫేర్ కదా! అంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్‌లో వాళ్ళు తప్పు చేస్తే గట్టిగా మాట్లాడటము, వీళ్ళు సెలబ్రిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా మాట్లాడడం, ఇది కరెక్ట్ కాదనమాట. కొంచెం ఎక్కువగా నాగార్జున సార్ దీన్ని తీసుకొని మన 'అలెక్య చిట్టి పికిల్స్' రమ్య గారిని కూడా కొంచెం అమ్మాయిల పిచ్చి అది ఇది అన్నందుకు నార్మల్‌గా మాట్లాడతారు అన్నట్టు కొంచెం అరిచుంటే ఇంకా కొంచెం బాగా చెప్పుకుంటే నాగార్జున సార్ బాగుండేదేమో అనిపించింది. ఇలాగే చెప్తే వాళ్ళు ఇంకొంచెం ఓవర్ చేస్తారు. ఏం చేసినా మనల్ని అనేవాళ్ళు లేరు కదా! అని ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. అది చూద్దాం. ఈ వీక్ కూడా నాకు తెలిసి అలాగే ఉంటుంది. ఆ తలకాయింపులు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే నాగార్జున సార్ అయితే ఏమీ చెప్పలేదన్నమాట వీటి గురించి. చూద్దాం. ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు చెప్పానంటే ఈ రామాయణం అంతా, ఇదంతా నడుస్తుంది. ఇది నడుస్తుంది కాబట్టి ఒక 2 వీక్స్, 3 వీక్స్ చూసి ఇప్పుడు ఈ 2.0 అనేది హైలైట్ అవుద్దా? డ్రాప్ అవుద్దా? ఇయన్నీ ఒక 2 వీక్స్‌లో తెలుస్తాయన్నమాట. పూర్తిగా తెలిసాక అప్పుడు ఆలోచిస్తారు. అరే! బయట జనాభా శ్రీజ రీ ఎంట్రీని గట్టిగా కోరుకుంటున్నారా? శ్రీజ రీ ఎంట్రీ పెట్టేస్తే మనకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక్కడున్న గ్రాఫు అని ఆలోచించి తీసుకొస్తారనమాట. అందుకని స్టిల్ ఇన్ పెండింగ్‌లో పెట్టున్నారు. అంట్లో ఇంకోటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్ని సీజన్స్ అన్నీ చూసుకున్నట్లయితే, ఒక్క జనాభా ద్వారా జరిగిన ఎలిమినేషన్ అనమాట. మిగతా ఏదన్నా ఇంగ అంటే ఇప్పుడు 'నాగార్జున సార్' చేయడమో, 'బిగ్ బాస్' చేయడమో, ఇవి ఏవి చేసినా కూడా మనకి ఉంటది కదా! హౌస్. సీక్రెట్ రూమ్‌లో ఉండడం కానీ, మళ్ళీ రీ ఎంట్రీ రూపంలో రావడం గాని, ఇయన్నీ ఉంటాయన్నమాట. అందుకని ఇప్పుడు మనకి శ్రీజ అయితే జనాభా ద్వారా అయితే ఏం కాలేదు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా ఒకటి మైండ్‌లో ఉంది అందరికి. అందుకని కూడా మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా రీ ఎంట్రీ ఉంటుందని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీడియో చేస్తుంటే ఏమంటున్నారంటే వీడియోలు చూసేసి 100% మీరు వస్తేనే చెప్పండి. లేకపోతే చెప్పకండి అంటున్నారు. 100% ఎవరికీ తెలీదు. ఇప్పుడు ప్రెజెంట్ చెప్పాలంటే 'బిగ్ బాస్‌కి' కూడా తెలీదు. నిజం ఇది. 'బిగ్ బాస్' కూడా ఇప్పుడు శ్రీజ రియాలిటీ ఉంటుందో తెలీదు. నేనిప్పుడు చెప్పింది అది మొత్తుకొని. వైల్డ్ కార్డ్స్ గాని ఇంకో 2 వీక్స్ చూస్తారు. ఆ 2 వీక్స్‌లో గాని ఈ సీజన్ 9 అనేది ఎక్కడికో వెళ్ళిపోతే టీఆర్పీ రేట్‌లో శ్రీజ గురించి, వీట్లి గురించి ఆలోచించరు. లేదు నార్మల్‌గానే సాదా సీదాగానే నడుస్తుంది. ఊపు లేదు. బయట జనాభా నుంచి నెగెటివ్ టాక్ వస్తుంది అనిపిస్తే అప్పుడు అప్పుడు ప్లాన్ చేస్తారు. అప్పుడు అనుకోని ప్లాన్ చేస్తారు అంతే. ఇప్పుడు ఎవరు అనుకోవట్లేదు. వాళ్ళు కూడా అనుకోవట్లేదన్నమాట. కాకపోతే స్టిల్ ఇన్ పెండింగ్. అంటే ఇప్పుడు పూర్తిగా మేము రియాలిటీ తీసుకోమని చెప్పలేదు. అట్లా ఎలిమినేట్ కూడా అయిందని వాళ్ళు పూర్తిగా అయితే తీసేయలేదన్నమాట. అలా పెట్టున్నారు. మిడిల్‌లో సరే ఎటైతే అటయింది. దీన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి కొన్ని కోట్ల బిజినెస్ అండి. కొన్ని కోట్ల బిజినెస్ ఉంటదన్నమాట. వాళ్ళు కూడా ఎన్నో థాట్స్‌తో ఉంటాయి కదా! వాళ్ళకి. ఎన్నో ఆలోచనలతో వాళ్ళు పోతూ ఉంటారు. ఒకటి కాకపోతే ఒకటి, ఒకటి కాకపోతే ఒకటి అలా. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. పోతూ ఉంటారన్నమాట. అలాంటి ఆలోచనలలో ఇదొకటి. పెండింగ్‌లో పెట్టున్నారు. చూసుకుందాం. ఇంక నెక్స్ట్ పెండింగ్‌లో పెట్టాక లాస్ట్‌కి వైల్డ్ కార్డ్స్ గాని 1.0ని 2.0గా మారుస్తారో, లేకపోతే 2.0ని మళ్ళీ 1.0గా ఉంచుతారో, ఇవన్నీ గమనించుకొని నీట్‌గా అయితే శ్రీజ రీ ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఏం చెప్పినా కూడా ఇదే అన్నమాట. మళ్ళీ ఇంకోసారి కొంతమందైతే లైకుల కోసం చేస్తున్నారు, సబ్‌స్క్రైబుల కోసం చేస్తున్నారు అంటే ఎవరన్నా ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియో చేసేదే లైకుల కోసం, సబ్‌స్క్రైబుల కోసం అన్నమాట. బాగుంటేనే కదా వీడియో. ఇప్పుడు బాగుంటే లైక్, సబ్‌స్క్రైబ్ చేస్తారు. మీరేనా అంతే చూసేవాళ్ళైనా మీరైనా అంతే కదండీ. ఇప్పుడు నా వీడియో నచ్చితేనే సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు, లైక్ చేసుకుంటారు. ఇది ఫోర్స్ ఏమి ఉండదు కదా! దాన్ని బట్టే ఉంటుందన్నమాట. మనం ఎంత చెప్పినా, ఎంత సబ్‌స్క్రైబ్ చేసుకోమన్నా, ఎంత లైక్ చేసుకోమన్నా, చేసుకుంటే వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. లేకపోతే లేదు. అయ్యి గూడా ఫేక్ అన్నమాట. అలాంటి మాటలు కూడా వేస్ట్. కేవలం అంటే ఇప్పుడు శ్రీజ గురించి బయట ఎంతో నడుస్తుంది. నాకు అన్‌ఫెయిర్ అనిపించింది. అసలు నిజంగా అన్‌ఫెయిర్ ఎక్కడ అనిపించిందంటే, కేవలం ఆ టాస్క్ దగ్గర మనకి డీమోన్ పవర్ ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ప్రతిసారి చెప్పలేదన్నమాట. ఆ డీమోన్ పవన్, శ్రీజ ఆ రింగ్ గేమ్ ఎప్పుడైతే ఆడతారో ఆ రింగ్ గేమ్‌లో 100% కాదు 1000% శ్రీజ అయితే గెలవడం అయితే జరిగింది.
అక్కడి నుంచి ఈ పంచాయతీ అంతా స్టార్ట్ అయిందనమాట. ఈ రచ్చ, గోల మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంక మళ్ళీ ఇంగ అప్పటికప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు పంపించడము, ఇదంతా ప్రజల్లో ఆ రోజు చూసి పిచ్చెక్కిపోయిందనమాట. ఆ రోజు సండే ఎపిసోడ్. ఏందసలు బుర్రపాడనమాట. అసలేంటి ఇలా జరిగిందసలు? నాయనా అసలు ఇలా జరిగితే ఎలా మనమేదో జెన్యూన్ అనుకోని బిగ్ బాస్‌ని చూస్తున్నాము. ఇంతలా మోసం చేసి ఒక అమ్మాయిని ఒక కామన్ మ్యాన్‌గా ఒక అగ్ని అదేదో పెట్టారు కదా! వాళ్ళకి అగ్ని పరీక్ష కానించి ఒక కామన్ మ్యాన్‌గా ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌ని వదులుకొని ఆ అమ్మాయి వస్తే, ఆ అమ్మాయిని అసలు ఇలా పంపిస్తారా? అట్లా మేము ఓట్లు వేసినా కూడా, మేమింత అభిమానిస్తున్నా కూడా, ఆ అమ్మాయిని ఇలా పంపించడం మీకేమైనా కరెక్ట్‌గా ఉందా? అని వాళ్ళు అసలు ఓన్ చేసుకొని దాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి టాస్క్‌లు ఆడుద్దో లేదో అసలు టాస్క్‌లు కూడా అంతేం ఆడింది లేదు. మనం రియాలిటీ మాట్లాడుకోవాలంటే, ఫేక్ కాకుండా రియాలిటీ మాట్లాడుకోవాలంటే టాస్క్‌లు అంతగా తెచ్చి పడేసిందేం లేదన్నమాట. అంటే రీతు వాళ్ళు కొంచెం పర్లేదు. మళ్ళీ ఇది చూసుకున్నట్లయితే అంటే ఓన్లీ ఎక్కువగా మాట్లాడడం అందరికీ తెలుసింకా. అంటే ఇద్దరు మాట్లాడుతుంటే దాంట్లో తలదూర్చుకొని మాట్లాడడము, ఇదంతా చూసాం. కానీ అయన్నీ పక్కన పెట్టేసి, అయన్నీ సెకండరీ రా బాబు! ఫస్ట్ ఏంటి మనకు అన్యాయం జరిగింది. ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. కామన్ మ్యాన్‌గా వచ్చిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. మనం స్టాండ్ తీసుకోవాలి. ఆ అమ్మాయిని రీఎంట్రీ రూపంలో తీసుకొని రావాలి అని ఎంతమందైతే పోరాడుతున్నారో అది ఆ ఫైట్ అనేది ఆ అమ్మాయి కూడా ఇస్తుందో లేదో తెలీదు. మీరు మాత్రం గట్టిగా ఇస్తున్నారు. అది నాకు బా నచ్చింది. నాకు కూడా అన్‌ఫెయిర్ అనిపించిందే కాబట్టి నేను ఇన్ని వీడియోస్ అయితే చేయడం జరుగుతుందనమాట. నేను సరదాగా ఏం చేయట్లేదు. ఇప్పుడు లైక్స్, సబ్‌స్క్రైబ్స్ అంటే ఏ వీడియోస్ చేసుకున్నా ఇప్పుడు వీడియోస్ చేసుకుంటుంటే ఏదో ఒకటి దానికి వస్తూ ఉంటాయి. అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే శ్రీజ రీఎంట్రీ గురించే మ్యాటర్. ఆ అమ్మాయి వచ్చేంత వరకు ప్రతిరోజు ఏదో అప్డేట్‌లు తెలుసుకొని అసలు అంటే ప్రతిరోజు అంటే అప్డేట్‌లు తెలుసుకొని అసలు నిజంగా ఏదో ఒకటి అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎవరో ఒకరు చెప్పాలి కదా! చెప్పకుండా బయట ఎవరికీ ఎలా తెలుస్తుంది? తెలీదు. అంటే కొంతమందికి తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు. తెలియనోళ్ళు ఎంతో చాలా మంది ఉంటారనమాట. వాళ్ళకెవరు మాలాంటోళ్ళు కొంచెం వీడియోస్ చేస్తేనే తెలుస్తుంది. అసలేంటి? ఎలా నడుస్తుంది? ఏంటి? బయట అసలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా అని. నేను మొత్తుకొని నిన్న, మొన్న వీడియోలో కూడా చెప్పా. అయినా కూడా డౌట్‌లు మళ్ళీ. ఏం డౌట్‌లు? ఏం చెప్పాను? 90% ఉన్నాయి. 10% లేవు. ఆ 90% ఎందుకున్నాయి? 90% ఎందుకున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జనాలు ఎలిమినేషన్ వల్ల జనాలు చేస్తే పోలేదు ఆ అమ్మాయి. అప్పటికప్పుడు వచ్చి వైల్డ్ కార్డ్స్ చేశారు. అది అన్‌ఫెయిర్ అని మనకి తెలుసు. బిగ్ బాస్‌కి తెలుసు. చూసిన నాగార్జున గారికి తెలుసు. మన శివాజీ గారికి కూడా తెలుసనమాట. ఆ బజ్ క్రియేట్ చేసిన శివాజీకి కూడా తెలుసనమాట. అది మ్యాటర్. ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ గేమ్ ఒకటుంది. ఆ గేమ్ ఒకటి నడిచింది గదా! అది కూడా మామూలుగా అన్‌ఫెయిర్‌గా అయితే నడిచిందనమాట. మనకి చరిత్రలో చూసుకున్నట్లయితే, హిస్టరీలో చూసుకున్నట్లయితే ఎప్పుడు జనాలు ఓట్ల ద్వారానే పంపించడం జరిగిందనమాట. ఇలాంటి చిన్న చిన్న కోతి కొమ్మచ్చి ఆటల్లాగా పెడుతుంటారనమాట. అంటే ఈళ్ళని చిన్న చిన్నగా ఎలిమినేట్ వీళ్ళ ద్వారా చేసి వీళ్ళనేదో కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అబ్బా! మనం ఎలిమినేట్ చేసేసాంరా! అది మామూలుగా ఉండదు. అన్నట్టు ఫీల్ చేసి మళ్ళీ ఎమ్మటే వాళ్ళని రీఎంట్రీ రూపంలో తీసుకొచ్చి షాకింగ్ చేస్తాడనమాట. అప్పుడు వీళ్ళు ఎవరి ద్వారా అయితే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళొచ్చి బయటంతా తెలుసుకొని వీళ్ళకి ఇచ్చి పడేయడం అయితే జరుగుతుందనమాట. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు గూడా అది మారకపోవచ్చు. ఖచ్చితంగా అది మారదనమాట. అదే రిపీట్ అవుద్దనిపిస్తుంది. రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉండదు అని ఆలోచన ఎందుకొస్తదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిగ్ బాస్ నుంచి ఏ అప్‌డేట్ రావట్లేదు. వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు. అంతా నడుస్తూనే ఉంటుంది అని చాలా మందికి ఆలోచనలు. మరి వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకోకపోతే ఇంక ఇప్పుడు సీజన్‌ని ఆపేసుకొని దీని గురించి ఆలోచించాలా ఏంటి? ఆలోచించరు కదా! సీజన్‌ని నడుపుకుంటుండ్రు. కాకపోతే అప్‌డేట్ ఇవ్వరు మనకి. అప్డేట్ ఇవ్వరు. సడెన్‌గా ఒక ప్రోమో ఏదో ఒక రోజు వస్తుంది. ఆ ప్రోమో కోసమే వెయిటింగ్ అనమాట. 'శ్రీజ రీ ప్రోమో ఏదో ఒక రోజు మార్నింగ్ మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆ ప్రోమో కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. అందరం వెయిట్ చేద్దాము. కోరుకుందాం. ఖచ్చితంగా అయితే తెప్పిద్దాము అనే ఉందనమాట. అందుకోసమే వీడియోలైతే చేయడం జరుగుతుంది. దీన్ని చూసాక మీకు డౌట్ అనేది ఉండకూడదు. కానీ ఇంకా ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చి ఇంకా క్లారిఫికేషన్ ఏమైనా నీట్‌గా తెలిస్తే చెప్తాను. మిగతా అది కూడా చెప్తా. 10% ఎందుకు రాదు ప్రతి వీడియోలో చెప్తున్నాను. అది కూడా ఏందంటే ఇందాక కూడా డిస్కస్ చేసాం కదా! 2.0 వైల్డ్ కార్డ్స్ మీద ఆధారపడి ఉందన్నమాట ఇదంతా. ఈ వైల్డ్ కార్డ్స్ ఒక రేంజ్‌లో తీసుకొని పోతే ఉండదు. సాదా సీదాగా ఉంటే ఖచ్చితంగా రీఎంట్రీ అయితే కోరుకుంటున్నారు కాబట్టి బయట ప్రజలు కూడా ఎవరికన్నా కావాల్సింది అదే. ప్రజలు ఎక్కువగా ఎవరిని కోరుకుంటున్నారు వాళ్ళని తీసుకురావడమే అన్నమాట ఈ షో. ఆహ్, అంతే కదా! ఇప్పుడు వాళ్ళు చేసేది జనాభా కోసమే కదా! వాళ్ళు ఎక్కువ ఎవరిని కోరుకుంటున్నారు? శ్రీజని కోరుకుంటున్నారు. శ్రీజని తీసుకొస్తారు. దానిదేముంది? ఎవరికన్నా కావాల్సింది అదే. వాళ్ళు కూడా ఆలోచన అది ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు ఇయన్నీ చూస్తూ ఉంటారు రోజు అసలు ఏం జరుగుతుంది బయట, అసలేంటి ఎలా నడుస్తుంది ఇదంతా. ప్రతిరోజు వాళ్ళు మనకంటే ఎక్కువ అప్డేట్లు తెలుసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే కొన్ని కోట్ల బిజినెస్ కాబట్టి మనం ఏదో ఒక 2 మినిట్స్ ఆలోచిస్తే వాళ్ళు ప్రతిరోజు ఒక 23 అవర్స్ దీని గురించి ఆలోచిస్తూ ఉండాలనమాట ఏమేమి నడుస్తుందని. అందుకనే ఈ హైప్ అనేది
కొంచెం బాక్స్‌లో పెట్టి జాగ్రత్త పరుస్తున్నాననమాట. ఒక్కసారిగా అయితే దాన్ని పేలవడం అయితే జరుగుతుంది. ఆ రోజు కూడా వస్తుంది. ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నా. మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ నెక్స్ట్ వీడియో ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా చెప్తాను. అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. ఫర్దర్‌గా ఇలాంటి వీడియోస్ చాలా 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 వస్తుంటాయి మీకు. ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేసుకోవాలి. అండ్ మీరు ఈ లాస్ట్ వరకు చూసారంటే చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఎవరు వీడియోస్ చూడటం లేదు. ఎవరైనా లాస్ట్ వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా కష్టానికి కొంచెం మీరు అనుకున్నారు. అంటే నా కష్టాన్ని మీకు తెలిసినట్టు అనిపించింది నాకైతే లాస్ట్ వరకు చూసుంటే చాలా థాంక్‌ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.